గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఇవాళ మా దగ్గరలో ఉన్న రేవుకెళ్ళి 2 కేజీల రొయ్యల్ని తీసుకొచ్చేసాను. ఇవాల్టి మన స్పెషల్ కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యల కూర. అది ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను 2 కేజీల రొయ్యల్ని శుభ్రంగా ఒలిపించగా నాకు 1 కేజీ రొయ్యపప్పు వచ్చింది. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 కేజీ రొయ్యపప్పుకి సరిపడా తీసుకున్నానని మీరు గమనించగలరు. ముందుగా శుభ్రంగా ఒలుచుకున్న రొయ్యల్ని 4 సార్లు మంచినీళ్ళల్లో బాగా శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. ఆ తరువాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యపప్పుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద రొయ్యపప్పు ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికించే సమయంలో కొద్దిగా ఉప్పు మరియు పసుపుని కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు, గమనించగలరు. ఇలా ఉడికిస్తున్న సమయంలో రొయ్యపప్పులో నుంచి వాటర్ ఊరుతాయి. ఇదే వాటర్తో రొయ్యపప్పు మొత్తం ఉడకాలి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా రొయ్యపప్పుని ఉడికించుకోవాలి. రొయ్యపప్పు ఉడుకుతున్న సమయంలో మరో పొయ్యి మీద బాండీ ఉంచి 2 టీ స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగాలు వీటిని దోరగా ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకుని ఆ మిశ్రమానికి 4 చిన్న ముక్కల ఎండి కొబ్బరిని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే మిశ్రమానికి 2 ఇంచుల అల్లం, 1 వెల్లుల్లిని కూడా యాడ్ చేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మరియు 4 పచ్చిమిర్చిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ నుంచి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని ఆయిల్కి యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయ్యే సమయంలో కరివేపాకుని కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో మసాలా ఫ్రై అవడానికి 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుందని గమనించగలరు. మసాలాని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కనుంచుకున్న పచ్చి రొయ్యల్ని మసాలాకి యాడ్ చేసి మసాలా మొత్తం రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని మసాలా మరియు ఆయిల్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇదే టైంలో తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ముందు రొయ్యల్ని ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాము. కాబట్టి ఉప్పుని చూసి యాడ్ చేసుకోవాలని గమనించగలరు. ఆ తర్వాత రొయ్యల్లో నుంచి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కారాన్ని యాడ్ చేసిన తర్వాత ముక్కలని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కారం వేసే టైంలో ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కారాన్ని వేసి మగ్గించుకోవాలి. లేకపోతే కారం మాడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా కూర ఉడుకుపట్టిన సమయంలో మనం ముందుగా నానబెట్టుకుని పక్కనుంచుకున్న చింతపండుని వాటర్లో బాగా కలుపుకొని ఆ చింతపండు రసాన్ని బౌల్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా వాటర్లోకి దిగే విధంగా 2-3 సార్లు అలా చింతపండు వాటర్ పోసుకుని పులుపుని సరిచూసుకుని చాలలేదు అంటే ఇంకొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కూర దగ్గర పడే సమయంలో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి 2 నిమిషాలు మగ్గించుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల కూర రెడీ.